ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలలో గందరగోళం నెలకొన్న నేపథ్యంలో చాలా బిల్లులు పెండింగ్ లో పడ్డాయి. కాబట్టి వచ్చే పార్లమెంటు సమావేశాలలో అమరావతి చట్టబద్ధతను కల్పించే బాధ్యత నాది అని చెప్పి చంద్రబాబు గారికి అయితే అమిత్ షా ఒక స్పష్టమైన హామీ ఇచ్చి పంపినట్టుగా తెలుస్తుంది. ఇదే సమయంలో తిరుమల లడ్డు వ్యవహారానికి సంబంధించి కొంత సమాచారాన్ని కూడా అమిత్ షా అడిగి తెలుసుకున్నట్టుగా తెలుస్తుంది. అంటే వైసీపీ హయాంలో కల్తీ జరిగిన విధానం కావచ్చు, అందులో వాడినటువంటి పదార్థాల గురించి, అలాగే సిట్ లో వచ్చినటువంటి నివేదిక గురించి పలు అంశాలపై అమిత్ షా అయితే ఆ చంద్రబాబు గారితో చర్చించినట్టుగా అయితే ఆ వార్తలు అయితే వచ్చాయి. గతంలో జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళితే ఎవరిని కలిశాడో, ఎందుకు కలిశాడో కూడా తెలియదు. కానీ ఇప్పుడు చంద్రబాబు గారు ఢిల్లీ వెళ్తే ఎవరిని కలిశారో తెలుస్తుంది, ఎందుకు కలిశారో కూడా తెలుస్తుంది. స్వయంగా ఆ తరువాత కేంద్ర మంత్రులే ప్రెస్ మీట్ లో చెప్తారు, చంద్రబాబు వచ్చారు మమ్మల్ని ఇది అడిగారు, లేకపోతే చంద్రబాబు వచ్చాడు మమ్మల్ని అది అడిగాడు అని చెప్పి వాళ్ళు ప్రెస్ మీట్ లో చెప్తున్నటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా గానీ 2-3 పనుల మీదే వెళ్తాడు. ఒకటి వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించిన వ్యవహారం, 2 తనకు సంబంధించినటువంటి సిబిఐ కేసుల వ్యవహారం. ఈ రెండే తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళడు.